రిచ్ పీపుల్కిను పూర్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిచ్ పీపుల్ ఏంటంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. పూర్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళకి అంత హెల్తీ లైఫ్ స్టైల్ ఉండదు. వాళ్ళు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ లోయర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్లో. ఇక్కడ ఇండియాలో అట్లా కాదు. వెరీ హైలీ అఫోర్డబుల్ పీపుల్ తప్ప, అంటే బాగా అల్ట్రా రిచ్ టాప్ 1% తప్ప మిగతా అందరూ హెల్తీ ఫుడ్ తినట్లా. సో ఎక్కువ ఫుడ్ తింటున్నారు, ఇంకా కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తినడం, క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవటం, టేస్ట్ ఎక్కువ కావాలని చెప్పి బాగా అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఇలా జరుగుతుంది. సో మన కల్చర్లోనే ఇంకొక చిన్న ప్రాబ్లం ఏముంది అని అంటే, నేను తప్పు పడుతున్నాను కాదు, మనకు బేసిక్గా మనం సెలబ్రేట్ చేసుకునేదన్నీ కూడా మనం ఫుడ్తో సెలబ్రేట్ చేసుకుంటాం. రెండే, ఫుడ్ కానీ డ్రింక్ కానీ రెండింటితోనే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో అంటే ఇప్పుడు మీకు సడన్గా మీకు ఒక అవార్డు వచ్చింది అనుకోండి, బెస్ట్ ప్రజెంటర్ అవార్డు వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? మాకు స్వీట్స్ తెచ్చి పెడతారు, లేకపోతే తీసుకెళ్తారు, ఒక పబ్కి తీసుకెళ్లారనుకోండి, ఫుడ్ కూడా అట్లాగే ఉంటుంది. సో మనం సెలబ్రేట్ చేసుకునే విధానంలోనే మనం ఇంకా ఎక్కువ కానీ లేకపోతే ఎక్కువ టేస్టీ బట్ లెస్ హెల్తీ ఫుడ్ తినటం కానీ మనకి అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక కల్చరల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనకేంటి, ఇప్పుడు మా మదర్, ఇప్పుడు నేను ఎప్పుడు చూసినా కూడా ఏంట్రా సన్నగా అయిపోయావు అంటుంటారు. అది ఒక, ఇక నేను ఎంత బరువు ఎక్కువైపోయినా కూడా అదేంటి అట్లా సన్నగా అయిపోయాను.